హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా 2 డిఫరెంట్ రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నాను. ఒకటి హెల్దీ, ఒకటి టేస్టీ. ఈ ఎండాకాలంలో సాయంత్రానికి ఎక్కడ లేని నీరసం మనకు వచ్చేస్తూ ఉంటుంది కదా. కూల్గా చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది. హెల్దీగా తాగాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి. కర్బూజా పండుతో సూపర్ టేస్టీ డిజర్ట్ అనమాట. ఈ డిజర్ట్ ని పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు. డెఫినెట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ. సమ్మర్ ని స్పెషల్ గా చేయాలంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరి ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ మస్క్ మిలన్ డిజర్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం సేమియా అలాగే సబ్జా గింజల్ని తయారు చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సేమియా అంటే మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ సేమియాని కొద్దిగా బాయిల్ చేసి ఉడికిన తర్వాత లైట్గా కూల్ వాటర్ని యాడ్ చేసుకుని పెట్టుకోండి. సేమియా అయితే రెడీ అయిపోతుంది. సబ్జాని కూడా కొంచెం వాటర్లో పెట్టుకుంటే సబ్జా గింజలు కూడా రెడీ అయిపోతాయి. ఈ రెండింటిని మెయిన్గా మనం ఈ రెసిపీలోకి యూజ్ చేస్తామండి. వీటిని తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బాగా పండిన కర్బూజా పండుని తీసుకోండి. ఇందులో ఉండే గుజ్జుని, పల్ప్ని మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకోవాలన్నమాట. మధ్యలో విత్తనాలతో పాటు కొద్దిగా జ్యూస్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది మనం సీడ్స్ తీసేస్తే. అండ్ అదే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అలా వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఒక బౌల్లోని స్ట్రైనర్ని పెట్టుకుని ఈ విత్తనాలని గుజ్జుతో సహా అందులో వేసేసి బాగా స్పూన్తో మీరు బీట్ చేస్తూ ఉంటే అందులో ఉండే రసం అంతా కూడా, జ్యూస్ అంతా కూడా కింద కలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్బూజా పండులో ఉండే పల్పు మొత్తాన్ని కూడా, గుజ్జు మొత్తాన్ని కూడా బౌల్లోకి తీసేసుకోండి. ఈ డిజర్ట్ని గ్లాస్లోనో లేదా బౌల్లోనో కాకుండా ఇలా కర్బూజా పైన ఉండే షెల్తో సర్వ్ చేసి చూడండి. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు. సో దానికోసం ఈ కర్బూజా పండు యొక్క షెల్ని పక్కన పెట్టేస్తున్నానండి. ఇందులోనే నేను ఈ డిజర్ట్ని సర్వ్ చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం కలెక్ట్ చేసుకున్న ఈ కర్బూజా పండు యొక్క పల్పు మొత్తాన్ని కూడా వేసేసేయండి. ఇప్పుడు ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోవాలి. కర్బూజా పండు యొక్క స్వీట్నెస్ని బట్టి ఇందులో షుగర్ని వేసుకోవాలన్నమాట. పంచదార వేసాక ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఒక 5 to 6 ఐస్ క్యూబ్స్ దాకా వేసుకుని 3 స్కూప్స్ దాకా వెనిలా ఐస్ క్రీమ్ని కూడా వేసుకోవాలి. ఈ వెనిలా ఐస్ క్రీమ్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదా బయట నుంచి తెచ్చిందైనా యూస్ చేయొచ్చు. ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ వీడియో చేశానండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇవన్నీ వేసిన తర్వాత వీలైనంత ఫైన్గా బ్లెండ్ చేసేసుకోవాలి. మనకి మిల్క్ షేక్ ఎలా ఉంటుంది, సో అంత ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. అలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇందులో 3 టేబుల్ స్పూన్ల దాకా నానబెట్టుకున్న సబ్జా గింజలు అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా ఉడకపెట్టుకున్న సేమియాని కూడా వేసుకుని బాగా కలపండి. సో సర్వ్ చేయడానికి మస్క్ మిలన్ డిజర్ట్ అయితే రెడీ అయిపోయిందండి. బట్ ఇలా డైరెక్ట్గా తినే కన్నా కూడా సర్వ్ చేసిన తర్వాత మీకు టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో సర్వింగ్ ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలా సర్వ్ చేస్తేనే దీని అసలైన టేస్ట్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ మనం పక్కన పెట్టుకున్న మస్క్ మిలన్ షెల్ తీసుకోండి. అందులోకి మనం తయారు చేసుకున్న ఈ మిక్స్చర్ని హాఫ్ వరకు వేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి 2 స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ తీసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు. మ్యాంగో, స్ట్రాబెర్రీ, చాక్లెట్, వెనిలా ఇలా ఏదైనా తీసుకోవచ్చు. ఐస్ క్రీమ్ని స్కూప్ చేసిన తర్వాత దీనిపైన ఫైన్గా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. బాదం, పిస్తా అలాగే కాజు, ఈ డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసుకుని దీనిపైన స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే కనుక అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా దీనిపైన కొద్దిగా రోజ్ సిరప్ని స్ప్రెడ్ చేసేసి స్పూన్ ఇంకా స్ట్రా పెట్టేసి ఇచ్చేసేయండి. సూపర్ డెలిషియస్గా, లుక్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ అద్భుతంగా ఉండే మస్క్ మిలన్ డిజర్ట్ అయితే రెడీ అయిపోయింది. సో కూల్గా టేస్టీగా ఉండే ఈ హెల్దీ బనానా లస్సీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఒక బ్లెండర్ తీసుకోండి. అందులోకి చిక్కటి చల్లటి పెరుగుని 1 కప్పు దాకా వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు దాకా కాచి చల్లారపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన చిల్డ్ మిల్క్ వేసుకోండి. నెక్స్ట్ ఒక బాగా పండిన అరటి పండుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 8 లేదా 10 దాకా ఖర్జూరాల్ని మధ్యలో ఉండే సీడ్స్ తీసేసి శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇందులో వేసుకోవాలి. ఈ ఖర్జూరాల్ని బాగా పండినవి, మెత్తగా ఉండేవి తీసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని తురుముకుని వేసుకోవాలి. అలాగే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా తేనెను కూడా వేయండి. ఇక్కడ స్వీట్నెస్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే చిటికెడంత ఉప్పు కూడా వేసేసి మంచి ఫ్లేవర్ కోసం చిటికెడంత యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. వీటన్నిటిని వీలైనంత ఫైన్గా బ్లెండ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసి మనం బ్లెండ్ చేసుకున్న లస్సీని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని ఫైన్గా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి ఇచ్చేస్తే చక్కగా తాగేస్తారు. మంచి ఎనర్జీని ఇస్తూ బాడీని కూల్గా ఉంచే సో టేస్టీ, డెలిషియస్ అండ్ హెల్దీగా ఉండే బనానా లస్సీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి
ఈ ప్రాసెస్లో బనానా లస్సీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.